హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో అదిరిపోయే చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకైనా బాగానే ఉంటుంది. వట్టిది కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ జీరా రైస్లోకి చేశానండి. ఇది చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేయండి ఒకసారి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. 1 కేజీ చికెన్ తీసుకొని సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. మసాలా తయారు చేసుకోవడానికి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు, 1 బగారాకు, 1 వెల్లిపాయ ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. వీటినన్నిటినీ వేయించి మంచిగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. నేను రోట్లోనే దంచుతున్నానండి మసాలా అంతా. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, కొత్తిమీర ఆకు, ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్లో పచ్చిమిర్చి 4, కొంచెం కరివేపాకు, 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను కారం, 1/2 స్పూను పసుపు వేసి అంతా ముక్కలకు పట్టేలా మంచిగా కలిపి పెట్టుకోవాలి. మంచిగా ముక్కకంతా పట్టేలా కలపాలండి. కొంచెం కారం తక్కువనే వేయాలి, మళ్ళీ మసాలా అందులో వేస్తాం కదా పైనుండి, అప్పుడు ఎక్కువ వేసుకోవాలి. వీటన్నిటిని రోట్లో వేసి నేను మంచిగా పౌడర్గా దంచుకున్నా. కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా నూరుకొని పక్కన పెట్టుకున్నా. ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి, ఈ కడాయిలో చాలా టేస్ట్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి తెప్పించి ఇలా వండి చూడండి. 2 ఆనియన్స్ వేసి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేగనివ్వాలి. 1/2 స్పూను సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి ఆనియన్స్. ఇది ఈ కడాయిలో చాలా టేస్ట్ అయిందండి. మంచిగా స్మూత్గా ఉడికింది ముక్క, ఎర్రగా అయింది ఉల్లిపాయ. ఇందులో ఈ చికెన్ ముక్కలు వేసి మంచిగా మగ్గనివ్వాలి. చాలా సాఫ్ట్గా అయిందండి. మీరు కూడా చూడండి ఒకసారి చేసి. చాలా టేస్ట్ అయిందండి ఈ చికెన్ ఫ్రై. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మీడియం ఫ్లేమ్ మీదనే ఉడకనివ్వాలండి, ఎక్కువ మంట పెట్టవద్దు. ఇది వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా హీట్ ఉంటుందండి. మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా మగ్గనివ్వాలి. చాలా సాఫ్ట్గా అవుతుందండి, జ్యూసీగా చికెన్ ఫ్రై. ముక్కకి మసాలా పట్టేలా మంచిగా మిక్స్ చేయాలి. ఈ చికెన్ ఫ్రైలో వాటర్ వేయొద్దండి, ఇందులోనే వస్తాయి వాటర్. ఈ వాటర్ అంతా పోయేలా డ్రై అయ్యే వరకు మనం మంచిగా కలుపుతూ ఉండాలి. చూడండి చికెన్ ఫ్రై ఎంత సాఫ్ట్గా అయిందో. ముందుగా పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి ముక్కలకంతా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిపి కొంచెం కొత్తిమీర ఆకేసి మరొక 2 నిమిషాల సేపు ఫ్రై చేయాలి. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. తొందరగా ఉడికిపోతుందండి ఈ కడాయిలో చేయడం వల్ల. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాంటి కడాయిలో చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ అదిరిపోతుందండి, ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఈ జీరా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై. నాకైతే మరీ ఇష్టంగా తినాలనిపించిందండి ఇలా చేసుకొని. చూడండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.